అవి విన్నప్పుడు అప్పుడు మరింత ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు తెల్లవారులు మేలుకుంటే ఆరోగ్యం దెబ్బతింటది కదా అని ఎప్పుడైనా ఆలోచన వస్తుంది. అంటారు కూడా ఇంట్లో వాళ్ళు, డెఫినెట్గా అంటారు. కానీ అక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే ఈ సాధనలు చేస్తారో, ఎవరైతే పరోపకారం చేస్తారో అలాంటి వాళ్ళకి శక్తిని ఇవ్వడానికి అమ్మవారు ఉద్భవించారు అనేదాన్ని నమ్మితే ఇక అక్కడ భయం ఎక్కడ ఉంటుంది? అక్కడ భయం ఎక్కడ ఉంటుంది? బాధ ఎక్కడ ఉంటుంది? దిగులు ఎక్కడ ఉంటుంది? ఎంత చేస్తే అంత శక్తిని అమ్మవారు ఇస్తారా అనే అక్కడ శాస్త్రం ఉన్నప్పుడు ఇంకా భయం ఎందుకు? అది వెంటనే కనపడకపోవచ్చు, ఎప్పటికైనా ఉంటుంది మరో రూపంలో, మరో శక్తివంతంగా. జన్మ మొత్తానికి ఉంటుంది, మరో జన్మలో కూడా ఉంటుంది. అలా అర్థం చేసుకున్నప్పుడు అలా పిచ్చి సంశయాల ఆలోచనలు వచ్చిన వాళ్ళు ఇది వింటే అర్థం చేసుకోగలుగుతారు.